సినిమాలతో కంటే డేటింగ్ వార్తలతోనే ఎక్కువ హైలైట్ అయింది మృణాల్ ఠాకూర్. ఈ మ్యాటర్పై ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూనే ఉన్నా ఎండ్ కార్డు మాత్రం పడడం లేదు. దీంతో మరొకసారి క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది సీతా మహాలక్ష్మి. అలాగే ఓ మూవీ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది మృణాల్. ఈ మధ్య కాలంలో మరో హీరోయిన్ పై పుట్టుకురానన్ని గాసిప్స్ మృణాల్ ఠాకూర్ పై వచ్చాయి. డేటింగ్ వార్తల నుండి ఆ మూవీలో నుండి క్విట్ అయిందట, ఈ మూవీలో ఫిక్స్ అయిందట రూమర్స్ వచ్చాయి. ఇటు కెరీర్ కూడా సక్సెస్ ట్రాక్ తప్పడంతో ఈ వార్తలతోనే లైమ్ లైట్లో నిలిచింది సీతా మహాలక్ష్మి. డేటింగ్ నథింగ్ అని చెబుతున్నా వీటికి ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది డెకాయిడ్ బ్యూటీ. సినిమా రిలీజెస్ టైంలో డేటింగ్ వార్తలు రావటం పట్ల కాస్త అసంతృప్తిని వ్యక్తం చేసింది మృణాల్. ఇలాంటి వార్తలతో కన్నా తన వర్క్ ద్వారానే ఐడెంటిటీని పొందాలనుకుంటోంది భామ. ఇక తనకు ప్రేమించేంత టైం లేదట. తన కాలికి గాయమైతే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సమయం దొరకటం లేదని, ఇక లవ్ చేసేంత తీరిక తనకు ఎక్కడదని అంటోంది సీత. ఇక గత ఏడాది అజయ్ దేవగన్ మూవీ సన్ ఆఫ్ సర్దార్ 2లో నటించడంపై విచారం వ్యక్తం చేసింది సీతా మహాలక్ష్మి. స్క్రిప్ట్ నెరేషన్ ఒకటైందని, తెరపై మరొకటి చిత్రీకరించారని అంటోంది. సీనియర్ నటుడు చుంకీ పాండేకు భార్యగా నటించడం తాను ఎక్స్పెక్ట్ చేయలేదని, అక్కడ తాను ఫెయిల్ అయినానంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. మూవీ పట్ల రిగ్రెట్ ఫీల్ అవటం లేదని, ఫెయిల్యూర్స్ నుండి పాఠాలు నేర్చుకుంటున్నట్లు చెబుతోంది. అయితే నెటిజన్స్ మాత్రం మృణాల్ను టార్గెట్ చేస్తున్నారు. చుంకీ పాండేను టార్గెట్ చేయడంతో అజయ్ దేవగన్ ఏమన్నా యంగ్ హీరోనా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. చెప్పాలంటే దేవగన్ కన్నా చుంకీ బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ది సినిమా మరొకసారి పోస్ట్ పోన్ అయింది. చెప్పిన టైంకే మూవీ తీసుకురావాలని చరణ్ భావించినప్పటికీ వాయిదా మాత్రం తప్పలేదు. పెద్ది డిలే వెనుక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అని టీం కవర్ చేస్తున్నప్పటికీ అసలు రీజన్ వేరేనా? గత కొంతకాలంగా తనపై వస్తున్న అలిగేషన్స్ రైట్ అని మరొకసారి ఏఆర్ రెహమాన్ ప్రూవ్ చేస్తున్నాడా? ఇండియా స్టార్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ తో వర్క్ చేయించుకోవాలంటే తల ప్రాణం తోకకి వచ్చినట్లే మేకర్స్ కు. ఆయన నుండి ట్యూన్స్ తెప్పించుకోవాలంటే భారీ వెయిటింగ్ తప్పదు. ఆన్ టైంలో మ్యూజిక్ ఇవ్వడని ఇండస్ట్రీలో కొన్నేళ్ల నుండి టాక్. లేట్ అయినా ఆడియన్స్ దిల్ దోచే క్యాచీ ట్యూన్స్, బీజిఎం ఇస్తుండటంతో రెహమాన్ను వదులుకోవట్లేదు మేకర్స్. ఇప్పుడు పెద్ది డీలే విషయంలోనూ ఫింగర్స్ రెహమాన్ వైపే చూపిస్తున్నాయి. పెద్దికి ఏఆర్ రెహమాన్ కరెక్ట్ చాయిస్ అని బుచ్చిబాబు భావించి ఏరి కోరి తెచ్చుకున్నాడు. కానీ అతడికే మైకై కూర్చున్నాడట. ఈ ఏడాది మార్చి 27న రావాల్సిన సినిమా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో ఏప్రిల్ 30కి వాయిదా పడింది. తాజాగా మొత్తం టాకీ పూర్తయిన మూవీ ఆన్ టైంలో రావట్లేదు. మెరుగైన అవుట్పుట్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని టీం చెబుతున్నప్పటికీ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మరింత టైం కోరటంతోనే పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందట. పెద్దిలో టాకీ పూర్తయిందని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు చరణ్. ఇక మిగిలింది ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే. అది కంప్లీట్ చేసి అనుకున్న డేట్ కు తీసుకురావాలని మెగా పవర్ స్టార్ ప్లాన్. అయితే ఈ సినిమా తొలి పార్ట్ కు బీజిఎం ఫినిష్ చేసేసిన ఏఆర్ రెహమాన్ సెకండ్ పార్ట్ కు డీలే చేస్తున్నాడట. ఎడిట్ పూర్తయ్యాకే సెకండ్ పార్ట్ కు కంపోజింగ్ ఇస్తానని డైరెక్టర్ బుచ్చిబాబుతో చెప్పడంతో కాదనలేకపోయాడని TFIలో వినిపిస్తోన్న బజ్. దీనివల్లే పెద్ది వాయిదా పడిందని స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే మే చివరి నాటికి టోటల్ వర్క్ కంప్లీట్ చేసి జూన్ నెలలో పెద్దిని తీసుకురాబోతున్నారు మేకర్స్. పెద్ది కన్నా ముందు సూర్య కరుప్పు మూవీకి కమిట్ అయ్యాడు ఏఆర్ రెహమాన్. ఆర్జే బాలేజీతో వర్క్ చేస్తానని చెప్పి మరీ జాయిన్ అయ్యాడు. కానీ చివరకు పర్సనల్ స్ట్రగుల్స్ వల్ల ఈ సినిమాకు న్యాయం చేయలేనని కరుప్పు నుండి తప్పుకున్నాడట స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేయాలన్న కమిట్మెంట్స్ నేపథ్యంలో రెహమాన్ ప్లేస్లోకి సాయి అభ్యంకర్ను తెచ్చినట్లు రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు దర్శకుడు ఆర్జే బాలాజీ. కార్తికేయ 2తో పాన్ ఇండియా లీగ్లోకి ఎంటర్ అయ్యాడు నిఖిల్. కానీ ఆ తర్వాత వేసిన రాంగ్ స్టెప్స్ వల్ల ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నాడు. మళ్ళీ ఆ మిస్టేక్ సరి చేసుకునేందుకు స్వయంభును రంగంలోకి దింపుతున్నాడు. కానీ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇంతకీ పీరియాడిక్ డ్రామా వచ్చేది ఎప్పుడు? జోవియల్ క్యారెక్టర్స్ నుండి నిఖిల్ సిద్ధార్థ్ను టోటల్ గా చేంజ్ చేసింది కార్తికేయ. ఈ సినిమా హిట్తో స్క్రిప్ట్ సెలెక్షన్స్ సీరియస్ గా తీసుకున్నాడు యంగ్ హీరో. సెలెక్టివ్ కథలను ఎంచుకుని సక్సెస్ చూశాడు. ఇక కార్తికేయ 2తో పాన్ ఇండియా ఐడెంటిటీని తెచ్చుకున్న నిఖిల్ ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ చేయడంతో గ్రాఫ్ కాస్త డౌన్ అయింది. 18 పేజెస్ డీసెంట్ మూవీగా నిలవగా స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. మళ్లీ కంబ్యాక్ అయ్యేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభూతో రాబోతున్నాడు. స్వయంభూ కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ చేంజ్ చేశాడు. 3 ఏళ్ల పాటు ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. వారియర్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యేందుకు 45 రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడట.
స్వయంభూను 100 కోట్లతో తెరకెక్కిస్తున్నాడు. 2 భాగాలుగా తెస్తున్నాడు దర్శకుడు భరత్ కృష్ణమాచారి. రవి బస్రూర్, సెంధిల్ కుమార్, కింగ్ సోల్మన్ లాంటి స్టార్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తూ ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియాగా కాకుండా చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ మ్యాగ్నమ్ ఓపస్ మూవీని ఈ ఇయర్ ఫిబ్రవరి 13న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు మేకర్స్. కానీ విఎఫ్ఎక్స్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ రిలీజ్ చేయాలనుకుంటే అప్పుడు సెట్ కాలేదు. ఈ సినిమాకు సరైన స్లాట్ దొరకడం లేదు. రీసెంట్లీ ఫస్ట్ సింగిల్ రారా ధీవరా రిలీజ్ చేయగా అప్పుడైనా అనౌన్స్ చేస్తారు అనుకుంటే ఎప్పుడొస్తుందో రివీల్ చేయలేదు టీం. ఈ లెక్కన సమ్మర్ బరిలోకి వస్తుందా రాదా అనేది డౌటే. తండ్రి నుండి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని బాలీవుడ్లోకి అడుగుపెట్టిన సారా అలీ ఖాన్ ఖాతాలో హిట్స్ ఉన్నా సరైన బ్రేక్ లేదు. 8 ఏళ్లుగా స్టార్డమ్ తెచ్చుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది, కానీ సరైన ప్రతిఫలం దక్కడం లేదు. ఒకప్పుడు జాన్వి, అనన్యలకే పోటీగా నిలిచిన సారా కెరియర్ సైడ్ ట్రాక్ ఎక్కేసిందా? ఇక ఫేడ్ అవుట్ దశకు చేరుకున్నట్లేనా? సైఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా అలీ ఖాన్ ఇండస్ట్రీకి వచ్చిన 8 ఏళ్లవుతున్నా సరైన గుర్తింపు దక్కలేదు. ఖాతాలో మంచి హిట్స్ ఉన్న స్టార్స్ రణవీర్, విక్కీ కౌశల్, ధనుష్, వరుణ్ ధావన్ లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టిన స్టార్డమ్కు ఆమడ దూరంలో ఆగిపోయింది. సారాతో పాటుగా కెరీర్ స్టార్ట్ చేసిన జాన్వి, అనన్య పాండేలు బాలీవుడ్ టు టాలీవుడ్ చక్కర్లు కొట్టేస్తే మేడం మాత్రం బీటౌన్ చూరు పట్టుకొని వేలాడుతోంది. 8 ఏళ్లుగా బిగ్ సెలబ్రిటీ స్టేటస్ కోసం శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఫస్ట్ సినిమా కేదార్నాథ్తో సూపర్ పర్ఫార్మర్ అనిపించుకున్న సారాకు సింబా, లవ్ అజాకల్తో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ఇంకేముంది, మేడం ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకున్నారు. కానీ కరోనా తన కొంపు ముంచింది. ఎక్కువగా ఓటీటీల్లోనే పలకరించడం, థియేటర్లకు వచ్చే సినిమాలు తగ్గిపోవడంతో సారా క్రేజ్ అమాంతం పడిపోయింది. ఓటీటీలో మూవీస్ చేశాక జరా హట్కే జరా బచ్కేతో కమ్బ్యాక్ హిట్ అందుకున్నాక కూడా మళ్లీ డిజిటల్ ప్లాట్ఫామ్ వైపు మొగ్గు చూపడంతో కెరీర్ ట్రాక్ తప్పింది. గతేడాది ఓటీటీకి బ్రేక్ ఇచ్చి స్కై ఫోర్స్, మెట్రో ఇన్ దినోతో థియేటర్స్లో పలకరిస్తే బొమ్మలు డిజాస్టర్ కావడంతో సారా కెరీర్ పూర్తిగా డల్ అయింది. స్టార్స్ ఈమెను దూరం పెట్టేశారు. దీంతో అరకొర ఆఫర్స్తో కాలక్షేపం చేస్తోంది ఈ స్టార్ కిడ్. ఆయుష్మాన్ ఖాన్ సరసన పతి పత్ని ఔర్ ఓ దో చేస్తున్న సారా మరోసారి అతడితోనే నెక్స్ట్ ఫిలిం కమిట్ అయింది. ధర్మ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఉడ్తా టీర్ అనే స్పై కామెడీలో నటిస్తోంది భామ. ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరి ఈ 2 సినిమాలతోనైనా సైఫ్ తనయ ట్రాక్ ఎక్కుతోందేమో చూడాలి. గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సయారా రికార్డ్స్ మోతం మోగించింది. న్యూ ఫేసెస్ తో మోహిత్ సూరి చేసిన ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విస్మయానికి గురి చేసే నెంబర్స్ ని కలెక్ట్ చేసింది. ఆ తర్వాత అహన్, అనిత్, బిజీ. వాట్ అబౌట్ మోహిత్ సూరి? మళ్ళీ అతడికి వీళ్ళే దిక్కయ్యారా? గతేడాది ఎటువంటి హైప్స్ అండ్ హోప్స్ లేకుండా వచ్చి భారీ సక్సెస్ నమోదు చేసిన ఫిలిం సైరా. చావా సక్సెస్ తర్వాత రొట్టు కొట్టు సినిమాలతో బోర్ ఫీల్ అవుతున్న బాలీవుడ్ మూవీ లవర్స్ కు ఊపిరిపోసింది. న్యూ ఫేసెస్ అహాన్ పాండే, అనిత్ పడ్డాలతో మోహిత్ సూరి చేసిన మ్యూజికల్ లవ్ స్టోరీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఏకంగా 570 కోట్లకు పైగా కొల్లగొట్టి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కించిన సైరాతో ఊహించనంత పర్సెంటేజ్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. ఆ వెనుక వచ్చిన వార్ 2 గట్టి దెబ్బేసిన ఈ లాభాలతో గట్టెక్కింది ప్రొడక్షన్ హౌస్. ఇక మోహిత్ సూరి కథను నమ్మినందుకు అహాన్ పాండే, అనిత్ పడ్డాకు లైఫ్ టైం మెమరబుల్ మూవీగా సైరా మారిందనటంలో నో డౌట్. 2025లో 3rd హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది ఈ రొమాంటిక్ ఫిలిం. ఈ సక్సెస్ తో అహాన్ పాండే, అనిత్ పడ్డా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. కానీ మోహిత్ సూరి కొత్త మూవీ అనౌన్స్ చేయలేదు. వాళ్లతో వీళ్లతో మూవీ చేస్తాడని రూమర్స్ తప్ప అఫీషియల్ స్టేట్మెంట్ చేయలేదు. చివరకు మళ్లీ ఈ ఇద్దరి దగ్గరికి వచ్చి ఆగాడు మోహిత్ సూరి. తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ మరోసారి ఈ టీంతో చేతులు కలుపుతోంది. ఏడాది చివర్లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. ఇక 2027 ప్రేక్షకుల్ని టార్గెట్ చేయబోతోందట టీం.